ఆర్టీవీకి పెద్ది స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. పెద్ది చాలా నీరసంగా కనిపించడంతో మా ఆర్టీవీ ప్రతినిధి మధు ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడారు. ఆర్టీవీతో ఇంటర్వ్యూ అనంతరం ఆయన లంచ్ చేసి సోమాజిగూడ యశోదకు వెళ్ళారు. అక్కడ ఆయనకు కొన్ని పరీక్షలు చేశారు, బ్లడ్ టెస్టులు, మిగతా కొన్ని పరీక్షలు ఆయనకు చేయడం జరిగింది. హెల్త్ చెకప్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వచ్చారు. ఆ టెస్టుల్లో కొంచెం రక్తం మందంగా ఉందని, పల్చగా రావడానికి మెడిసిన్ రాసి డాక్టర్స్ రిమైనింగ్ టెస్టులు కూడా చేయించుకోమన్నారు అంటూ తెలుస్తుంది. అప్పటికి ఆయన ఆరోగ్యం కొంత డల్ అయింది, ఆయన అలసటగానే ఉన్నారు. అలా అలసటతోనే హన్మకొండకు బయలుదేరారు పెద్ది. 22 నుంచి ఇక ఎవరిని కలవలేదు, కేవలం చివరిగా ఆర్టీవీతోనే ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఒక 4 రోజులు కొంత హెల్త్ అలాగే అప్సెట్గా ఉంది. సరే ఇక మళ్ళీ రెగ్యులర్ లైఫ్లోకి రావాలి, రెస్ట్ ఎక్కువ తీసుకుంటే సరిపోదా, ఇలాగే అయితే కష్టం అని చెప్పేసి జూలై 26న ఉదయం 6 గంటలకు ఆయన నిద్ర లేచారు. అప్పటికీ ఆయన అలసటగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. కొద్దిసేపు ఆ రోజు కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి కొద్దిసేపు వాకింగ్ చేసి స్నానానికి వెళ్ళారట. ఆ తర్వాత చైర్లో కూర్చున్నారు. శ్వాస ఆడట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లుగా ఆయన గమనించారు. ఆ వెంటనే ఫ్యాన్ లైట్స్ ఆన్ చేయమని చెప్పేసి ఆయన పిఏకి చెప్పారట. ఆలోపే ఊపిరి తీసుకోలేకపోతూ చాలా కష్టపడుతున్నట్లుగా ఆయన కనిపించారట. అలాంటి పరిస్థితుల్లోనే చాలా నీరసంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో కళ్ళ వెంట నీరు వస్తుంది, కన్నీరు పెడుతూ ఆయన అలాగే కుప్పకూలిపోయారట. అంటే ఆయనకు అర్థమైపోయింది, దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్, నా బాడీలో ఏదో జరుగుతుంది, ఇక కష్టమేనేమో అని అర్థమైపోయిందేమో. పాపం ఆ బాధలో ఒక్కసారిగా కన్నీళ్లు పెడుతూ అలాగే కింద పడిపోయారట. ఆ వెంటనే కారులో ఎక్కించుకొని ఆయన్ని దగ్గరలో ఉన్న రోహిణి ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు కూడా ఆయనతో పాటు వెళ్ళారు. హాస్పిటల్కు వెళ్ళే వరకు కూడా కొంత కాన్షియస్గానే ఉన్నారట. రోహిణి ఆసుపత్రి లోపల బెడ్ పైన పడుకొని నాకు ఊపిరి ఆడట్లేదు, వెంటనే ఆక్సిజన్ మాస్క్ పెట్టండి అంటూ డాక్టర్లతో పెద్ది మాట్లాడారట. అవే ఆయన చివరి మాటలు అంటూ కూడా చెప్తున్నారు. ఆ మాట చెప్తూనే ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్లోగా హార్ట్ బీట్ డౌన్ అవ్వడం. ఈ నేపథ్యంలో ఆయనకి 9 టైమ్స్ సిపిఆర్ చేశారట డాక్టర్స్, రోహిణి డాక్టర్స్. ఇక అప్పటికి గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలైంది. మొదట్లో గుండె బాగా నెమ్మదించింది, ఇక ఆగిపోయిన పరిస్థితికి వచ్చింది. గాలి తీసుకోలేకపోతున్నారు, ఊపిరితిత్తులు ప్రాపర్గా సపోర్ట్ చేయడం లేదు, బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగా సప్లై అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయారు, గుండె ఆగిపోయింది. ఆ సమయంలో వెంటనే రోహిణి హాస్పిటల్ డాక్టర్స్ ఆయనకి సిపిఆర్ చేశారు. అప్పుడు మళ్ళీ తిరిగి గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇక వాళ్ళకి అర్థమైపోయింది, బ్రెయిన్ ఈజ్ నాట్ యాక్టివ్. ఆయన గుండె అయితే కొట్టుకుంటుంది కానీ బ్రెయిన్ యాక్టివ్గా లేదని వాళ్ళకి అర్థమైపోయి వెంటనే ఇక బెటర్ ట్రీట్మెంట్ అవసరం అని చెప్పి అక్కడి నుంచి హైదరాబాద్కి గ్రీన్ ఛానల్లో తరలించారు. అండ్ అఫ్కోర్స్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఈ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన హెల్త్ బాగాలేదని తెలిసిన వెంటనే కోఆర్డినేట్ చేసుకొని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఇమీడియట్గా హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తరలించడం. ఇక అక్కడి నుంచి జరిగినటువంటి పరిణామాలన్నీ మనకు తెలిసిందే. వచ్చేసరికి ఆయన పరిస్థితి కొంత క్రిటికల్గా ఉండడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన హార్ట్ సమస్య రావడం, మళ్ళీ ట్రీట్మెంట్ చేయడం, మళ్ళీ హార్ట్ అండ్ లంగ్స్ కొంత బెటర్ అవ్వడం, వెంటిలేటర్ మీద ఉండడం. ఈ నేపథ్యంలో ఆయన బ్రెయిన్లో మాత్రం ప్రోగ్రెస్ కనిపించకపోవడంతో కొంత ఆందోళన మనం చూసాం. ప్రయత్నించారు డాక్టర్స్, సర్వశక్తిలో వడ్డారు. ఈలోపు బీఆర్ఎస్ అందరూ నాయకులు అక్కడికి వచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ పెద్ది దగ్గరికి చూడడానికి, ఆయనతో మాట్లాడడానికి వచ్చారు. ఆయన కండిషన్ తెలుసుకున్నారు. అరగంటకు పైగా కేసీఆర్ డాక్టర్స్తో మాట్లాడారు. ఆయనకి ఏదైనా చేయండి, మా పెద్దిని బ్రతికించండి అంటూ ఆయన కోరడం, డాక్టర్స్ దగ్గర
ఒక రకంగా హీ రిక్వెస్టెడ్ దెమ్. ఆ తర్వాత ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పడం, కుటుంబానికి భరోసా ఇవ్వడం. ఇక కొద్ది కొద్దిగా పెద్ద హెల్త్ కండిషన్. మొదట్లో కోలుకోవడానికి అవకాశాలు ఉన్నాయేమో అనుకున్నారు డాక్టర్స్ కూడా, కొంత ఆశాజనకంగా ఉన్నారు, ఇక కోలుకుంటారేమో, బ్రెయిన్ కొంత రియాక్ట్ అయితే చాలు, 72 అవర్స్ గడవాలి కాకపోతే అని చెప్పారట. మనం చూసాం. అయితే ఆ 48 అవర్స్ తర్వాత కండిషన్ బెటర్ అవ్వకపోగా ఇంకొంచెం క్రిటికల్ అవ్వడం మొదలైంది. ఇక లాభం లేదని చెప్పేసి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు బ్రెయిన్ని ఒక బూస్ట్ స్టార్ట్ చేయడం కోసం. కానీ అవి కూడా పెద్దగా పని చేయలేదు. చివరికి అలాగే కోమాలోనే ఆయన చివరి శ్వాస విడిచినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆర్టీవీతోనే చివరిసారిగా ఆయన మాట్లాడారు. అప్పటికే ఆయన హెల్త్ కండిషన్ 22nd, అప్పటికే ఆయన హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉన్నట్లుగా మనకు అనిపించింది. ఈవెన్ ఆయన మాట్లాడడం కష్టంగా ఉన్నారు, నడవడానికి ఇబ్బంది పడుతున్నారు, చాలా నీరసంగా ఉన్నారు. ఏదో హెల్త్ బాగాలేదు అని ఆయన రియలైజ్ అయ్యారు. ఆ ట్రీట్మెంట్ కోసం, ఆ చెకప్ కోసం హైదరాబాద్ వచ్చారు ఆయన. ఆ టైంలో ఆర్టీవీతో మాట్లాడారు. అప్పటికే మధుకు అర్థమైంది, మా ప్రతినిధికి అర్థమయ్యి ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడారు కొద్దిసేపు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం, చెకప్ చేయించుకోవడం, ఇంటికి వెళ్ళారు. ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ ఒక్కసారిగా మారిపోయింది, క్రిటికల్ అయిపోయింది. సో మధు మనతో జాయిన్ అవుతున్నారు. మధుతో మరి కొద్దిసేపట్లో మనతో మధు జాయిన్ అవ్వచ్చు. మరోవైపు ఆయన చివరి చూపు కోసం ఎంతోమంది అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఆయన స్వస్థలంలోనే ఆయన భౌతికాయాన్ని ఉంచినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు కన్నీటి పర్యంతం అవడం మనం చూస్తున్నాం. కేసీఆర్ ఇప్పటికే ట్వీట్ చేశారు, హరీష్ ట్వీట్ చేశారు, కేటీఆర్ ట్వీట్ చేశారు, బీఆర్ఎస్ నాయకులు అందరూ రెస్పాండ్ అవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా రెస్పాన్స్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో ఒక్కసారి నేను ఆయన చివరిగా మాట్లాడినటువంటి మాటలు, చివరి ఇంటర్వ్యూ ఒక్కసారి నేను మీకు మరొకసారి చూపిస్తాను. ఏమన్నారో మీరే చూడండి. రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు ముఖ్యమంత్రి, మీరు ఇట్లా అనుకుంటూనే ఉండండి, మీరు చేసుకుంటూ పోతూనే ఉండండి, మీరు ఏడుస్తూనే ఉండండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా నేను చేసుకుంటూ పోతూనే ఉంటా అని చాలా నేనే ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట ప్రకారంగా ఆ ఇండ్లు కనుక నంబర్ కనుక వారు కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దానికి హ్యాట్స్ ఆఫ్ చేస్తుంది. ఎందుకంటే అది ఇప్పుడే కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. అందులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలే కాదు. రేవంత్ రెడ్డి ఏమైనా కేసీఆర్ గారా? కాదు కదా. అచానక్ ముఖ్యమంత్రి, అనుకోకుండా తగిలిన దెబ్బ అది. అది స్థిరత్వం ఉందా మనసులో? ఆలోచన విధానం స్పష్టం చేస్తుంది. ఏమని ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఆయన కాళ్ళ కింద భూమికి ఏ విధంగా కదలబోతుంది, దాని యొక్క షేక్ అవుతున్నటువంటి తీరు ఆయన బాడీలో అవయవాల్లో ఎట్లా పడుతుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా, ప్రజలకు అర్థమైంది కదా. ఖచ్చితంగా ఆయనే శక్తివంతమైన ముఖ్యమంత్రి కాదు. ఒక అసహన స్థితిలో అనేక ఒత్తిళ్ల మధ్య ఇంటా బయట పోరులో ఆయన ఫేస్ చేస్తున్న ముఖ్యమంత్రి తప్ప ఈ తెలంగాణ సమాజాన్ని ఏం చేద్దాము, రేపు ఏ విధంగా తీర్చిదిద్దాము, ఏ అంశాల పట్ల ఇతర రాష్ట్రాలతో పోటీ పడదామనే ఒక్క సోయాన్ని ఒక ఎజెండాను ఉందా ఇప్పటివరకు? అవపడదు ఎక్కడన్నా. కాబట్టి మనకు ఉపయోగపడే వనరులనే వృధాగా పంపించేటువంటి, క్రిందికి పంపించేటువంటి అసమర్థుడు ఈ ఆయన 1,00,000 ఇండ్లు కడతా అని చెప్పి అనేది ఒక ప్రగల్భాలు తప్ప మరొకటి కాదు. బక్వాస్ ముచ్చట.